అంటే చాలా నరకం అనమాట. మామూలు అప్పుడంతా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఈ అబ్బాయి వల్ల. బట్ ఈ ప్రెగ్నెన్సీలో మాత్రం చాలా అంటే చాలా ఫుల్ డేంజర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎందుకంటే ఇంకా నేననే కదా, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ అంటే కొద్దిగా ఎట్లా ఉంటారు, డెలికేట్గా కదా. సో అట్లా అయిపోయింది పరిస్థితి. సో ఇంత జర్నీ, డబల్ జర్నీ నాకు అసలు అవసరమా నాకు ఈ టైంలో? నిజంగా చాలా రిస్క్. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసేది నేనే కదా, నా బాడీకే కదా అవుతుంది. అండ్ పుట్టిన బిడ్డకే కదా, ఆ అబ్బాయికి ఏం లేదు కదా ప్రాబ్లం. సో అది మ్యాటర్. ఫుల్ ఎంత కార్లో వెళ్ళినా కూడా కుదుపులు అయితే ఉన్నాయి. నైట్ అంతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, చాలా సఫర్ అయ్యాను. అసలు ఇప్పుడే బేబీ వెయిట్ మంచిగా పెరుగుతుంది, కానీ అసలు మనిషి ప్రశాంతంగా ఉంటే కదా తిండి తిప్పలు అంతా ఉంటుంది, అది ఏం లేదు. అసలు జర్నీ వద్దు వద్దు అని చెప్తే డాక్టర్లు ఈ ఎండకి వేడికి జర్నీలో ఎంత ఏసీ కార్లో కూర్చున్నా ఇలా కాలు కింద పెట్టి ఇంతసేపు కూర్చున్నా, వెనకాల పడుకుంటే కూడా మొత్తం పొట్టంతా ఊగిపోతుంది. నేను అందుకే చెప్పాను, బతిలాడు మరి నేను రాను అనేసి. ఆ అబ్బాయిది ఏం పోయింది, ఆ అబ్బాయి ఏం ప్రెగ్నెంట్ కాదు. ఆ అబ్బాయికి ఇష్టం జర్నీలు చేయడము, తను ఒక్కడే చేసుకోవచ్చు కదా తిరిగేది ఉంటే. మహా అంటే ఆ పెట్రోల్ డబ్బులు తన డేలో నేనేదో మేనేజ్ చేసి కట్ చేసి ఏదో చేయవచ్చు. దానికి ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టేది? సరే అది వదిలేద్దాం. ఆ పిల్లకి కూడా అసలు చాలా ప్లేయింగ్ ఆమె ఫీలింగ్స్ తోటి. ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ రోజుకి అబ్బాయి చెప్తాడు, చిన్నప్పుడు మా డాడీ రెంచులు ఇమ్మంటే కొట్టాడు, అది చేశాడు ఇది చేశాడు. నీ చిన్నతనంలో మీ నాన్న కొట్టింది తిట్టింది నీకు ఈ రోజు గుర్తున్నప్పుడు నువ్వు ఇప్పుడు చేసే బ్యాడ్ థింగ్స్ అన్నీ ఆ పిల్ల ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఎంత పెద్దగానే గుర్తుపెట్టుకుంటుంది కదా. అట్లా అంటున్నా నేను. ఎప్పుడైనా మనిషి వ్యసనాలని కంట్రోల్ చేసుకోలేనప్పుడు, వ్యసనాలు వెనకాల పడిపోయినప్పుడు వాళ్ళ లైఫ్ నాశనం చేసుకో. ఇప్పుడు మా అయ్య ఉన్నాడు, డబ్బులన్నీ ఖర్చు పెట్టి పేకటెక్కబడ్డాడు. ఓకే, అది నువ్వు వరకు నాశనం చేసుకో. పక్క వాళ్ళ లైఫ్ నాశనం చేసేది. కానీ ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ వ్యసనాలు ఉన్నాయంటే ఫ్యామిలీ మొత్తం కూడా నాశనం అవుతుంది. దానికి ఇప్పుడు సాక్ష్యం, నిదర్శనం ఇప్పుడు మేమే. ఇప్పుడు నేను ఇంత సఫర్ అవుతున్నా, బేబీ ఇంత సఫర్ అవుతుంది దేనికి? ఒక అబ్బాయి వ్యసనం గురించి. అది అట్లుంది పరిస్థితి. ఈ టైంలో, ఈ డెడ్ ఎండ్ టైంలో, ఈ ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఇష్టం లేని పని, నాకు జర్నీ వద్దు నేను రాను అంటే ఒకటికి మళ్ళీ డబుల్ జర్నీ. అంటే కావాలని చేస్తున్నట్టే కదా డబుల్ జర్నీ. ఇలాగా ఏంటో ఫస్ట్ నుంచి కడుపు తీపిచ్చేసుకో. బేబీ అంటే వద్దు, తొక్కలో కడుపు తెచ్చుకున్నాం, ఇట్లా అట్లా అని చెప్పేసి ఎన్ని మాటలు. ఏమంటే ఏడుస్తావు దరిద్రం దానివి అనేసి. వేరే వాళ్ళు కమల పిల్లలు 8th మంత్లో నార్మల్ డెలివరీ అయిపోయారట, నీలోఫర్లో ఉన్నారట. ఆ విషయం తెలిసి కూడా బయలుదేరాడు కార్లో జర్నీ. అంటే ఇప్పుడు ఒకరికి అలాగ అయింది మనం చూసినప్పుడు మనం జాగ్రత్త ఉండాలి కదా. ఆ విషయం తెలిసి కూడా నన్ను మళ్ళీ జర్నీ చేపిస్తున్నాడంటే ఏమనాలి అసలు? వాళ్ళకైంది నీకు అవుతుందా అంటే ఎవరికి అవుతుంది, ఎవరికి అవుతుందా కాదా కాదు. ఒకరికి అయ్యింది కాబట్టి మనకు కావద్దు అని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రీమెచ్యూర్ అయిపోద్ది, బేబీ ఇబ్బంది పడుతుంది, బేబీ ఎక్కడ ఉంటుంది, తల్లి ఇబ్బంది పడుతుంది. నేను ఎంతో మొత్తుకున్నా, ఆఫ్టర్ ఆల్ 10 days వద్దు, ఆఫ్టర్ ఆల్ 10 days కోసం వద్దు, ఇది వద్దు అని నేను ఎంతో మొత్తుకుంటే కూడా ఇది కాదు. అట్లుంటుంది పరిస్థితి. పాపం టెడ్డీగాడు నిజంగా వాడి
వాడికి చాలా ఈ అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు వాడికి కేవలం వ్యసనం గురించి. వ్యసనం అప్పుడు మనిషి ఓపెన్గా మాట్లాడాలి, నాకు ఇదే కావాలి, నాకు వ్యసనమే కావాలి. మాటలు ఎందుకు అబద్ధాలు ఆడేది? వ్యసనమే కావాలన్నప్పుడు వ్యసనం కావాలని చెప్పాలి, అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు ఆడి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద టైం నాకు వ్యసనాలే కావాలన్నప్పుడు, వ్యసనం అన్నప్పుడు వ్యసనం ఒకటే ఉంటుంది నీతోటి, ఇంకేది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి కదా. ఈరోజు మా అయ్య అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు ఇయ్యు, నేనేం చేయనంటే, అంతా అయిపోయినాక ఇప్పుడు ఇచ్చాక నువ్వు చెప్పు, ఎందుకు చేయడం ఆయన అట్లా. మన వ్యసనాలు కంట్రోల్ చేసుకోనప్పుడు అవి మన జీవితాన్ని మొత్తం నాశనం చేస్తాయి. చేసిన తర్వాత ఏమవుతుంది? ఏముండదు. అన్నీ కోల్పోయిన తర్వాత తిరిగి రావు కదా. హోటలు డబ్బులు బొక్క. సరే డబ్బులు నష్టపోయాం, కానీ ఇంత జర్నీ నాకు అవసరమా? ఇదంతా నాకు అసలు. టెడ్డీ సౌండ్ తగ్గి తల్లి. హలో టెడ్డీ, బాగున్నావా? చేస్తా, తెలుసు నాకు అది. టెడ్డీ హలో హాయ్. ఎక్కడ వెళ్తున్నావు టెడ్డీ? సరే సౌండ్ తగ్గి టెడ్డీ. ఆడుకుంటావు విజయవాడలో? సరే నీకోసం నా డే ఉన్నప్పుడు తాగుతా, ఓకేనా? తమాషాగా ఉందా నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు నేను జర్నీ చేయడానికి? తెలుసా అది కొంచెం పెట్టగా చూడు, అక్కలాగా ఉంటుంది చూడు. అప్పుడు వెనకాల పెట్టితే వేరే చల్లలాగా ఉంటాయి. చేస్తావా? ఓకే చేస్తా. కాదా అవినాష్, నీకు నేను ఎలా కనిపిస్తున్నా? ఎంత కిలోమీటర్లు ఏం రాలేదు. ఎందుకు ఎంత కిలోమీటర్లు రాలేదు? 50 వచ్చా. అదే అంటున్నా నేను నీకు, నా బిడ్డ, నా కడుపులో బేబీ, నేను నీకు ఎలా కనిపిస్తున్నా? ఎప్పుడు కానీ టెడ్డీ మీ డాడీ మాటలు నమ్మి మనం ఇంట్లోంచి కాలు బయట పెట్టద్దు. చూసావా ఎంత వేస్ట్ పర్సన్ మీ నాన్న. చూడు మళ్ళా విజయవాడ రూట్ తిప్పుతున్నాడు చూడు. నువ్వేం తమాషా గేమ్స్ ఆడుతున్నావా నాతో? నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చి మళ్ళా ఎందుకు? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? చాలా దూరం వచ్చేసినాం. ఏం కొట్టి చూడాలి? నేను రానబ్బాయి, వెళ్ళిపోదాము. మంచి చెడైనా నేను హైదరాబాద్లోనే, ఏదైనా నా మంచిగా అనుకోవాలి, హైదరాబాద్లోనే ఉంటాను నేను. మళ్ళీ ఇక్కడ నాకు ఇబ్బంది అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అవును, ఎలాగో వచ్చేసాం కదా, సగం దూరం వచ్చేసాం కదా, ఇంకెందుకు? అవును, సగం దూరం వచ్చేసినాం హైదరాబాద్కి, వెళ్ళిపోయి ఇంకా. అవును, మా ఇంటి దాకా వెళ్ళి రిటర్న్ 50 కిలోమీటర్లు వచ్చినాం రాత్ర. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? 50 కిలోమీటర్లు జర్నీ చేస్తే కదా వచ్చావు. మరి మా ఇంటి దాకా విజయవాడ దాకా వెళ్ళి మళ్ళీ 50 కిలోమీటర్లు వచ్చి ఇది ఒక 60 కిలోమీటర్లు, మళ్ళీ ఇప్పుడు 60 కిలోమీటర్లు. అదే నేను అంటున్నా, నేను ఎలా కనిపిస్తున్నా అని అడుగుతున్నా. అర్థం కాలా? సారీ అంటున్నా, ఏమన్నట్లే నిన్ను. నేను నా లైఫ్లో అన్నిటికీ నేనే తప్పు కారణం. నేను నీకు ఏంటి అన్ని విషయాల్లో నేనే తప్పు చేస్తానే అంటున్నా. దాన్ని కూడా సీరియస్గా ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి? ఏం లేదు, బట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను. అలా కాదు అవి, నేను అనేది ఏంటంటే నార్మల్ అప్పుడంతా యువర్ ప్లేయింగ్ అంటే నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు. నేను అది కాదనట్లా, కనీసం బిడ్డ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. నేను ఉన్న రోజు
నువ్వే కదా ప్రాబ్లం చేస్తున్నావు. అందుకే ఏం కాదండి. సరే వదిలేసి ఒక బెల్ట్ దొరుకుతుంది, ఆ బెల్ట్ తీసుకుందాం. అది రిటర్న్లో దేనికి? స్టమక్ ఓవర్కొని నాకేమవద్దు. అసలు అంత అవసరం ఏముంది? నువ్వేమైనా పల్లెటూరులో ఉండే హాస్పిటల్కి వెళ్తున్నావా? దేనికి అవసరం ఏముంది అంటున్నా నేను. రిటర్న్ అయితే వెళ్ళాలి కదా హైదరాబాద్. మరి ఎందుకు వద్దని చెప్తున్నా, అందుకని వెళ్ళిపోదాం అంటున్నా. హైదరాబాద్ వెళ్ళిపోదాం, సేఫ్ సైడ్ అక్కడే ఉంటాను. నీలాంటి వాడితోటి రెండోసారి ఎక్కడికి అసలు నీ మాటలు అస్సలు నమ్మకూడదు. ఆపేసే ఇంకా అని చెప్పా, మాట పెంచాక ఇంకా. మరి 60 కిలోమీటర్లు రిటర్న్ వెళ్ళి విజయవాడ ఇంటి దాకా వెళ్ళి 60 కిలోమీటర్లు రిటర్న్ తీసుకొచ్చి హోటల్ డబ్బులు కట్టి రాత్రి హోటల్లో ఉండి ఏంటి లవర్స్ ఉన్నప్పుడు ఎట్లా తిరగలేవు, ఇప్పుడు తిరుగు. నువ్వు ఎప్పుడు అనుకోకు నువ్వు అనుకున్నదే జరుగుతుందని. ఏదైనా మంచి చెడు అయితే అప్పుడు లైఫ్ లాంగ్ నీకేముండదు బాధ.